కడప మున్సిపల్ కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ కేటాయించకపోవడంపై టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ సురేష్ బాబు వేదికపై కేవలం తనకే కుర్చీ కేటాయించడం, ఎమ్మెల్యేకి ఆ అవకాశం లేకపోవడం వల్ల సమావేశం ప్రతిష్ట భంగానికి దారితీసింది. సర్వసభ్య సమావేశంలో తనకి కుర్చీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. దీంతో 7 టీడీపీ కార్పొరేటర్లని సస్పెండ్ చేస్తూ మేయర్ నిర్ణయం తీసుకున్నారు. గందరగోళం మధ్య ఎజెండాను వైసీపీ పాలకవర్గం ఆమోదించుకుంది. ఉద్రిక్తతతో సమావేశం నడపలేని స్థితికి చేరుకోవడంతో మేయర్ సురేష్ బాబు సభని వాయిదా వేశారు. ఈరోజు కార్పొరేషన్ నువ్వే మున్సిపల్ స్కూల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన రోజు ఆయన సమక్షంలో నువ్వే అంటావు. మా కార్పొరేషన్ దివాలా తీస్తుంది, ఖర్చులకే డబ్బులు లేవు, శాలరీస్కే లేవు, మాకు అదనంగా నిధులు ఇవ్వమని అంటే ఈ రోజులు ఇది భారం అవుతుందనే ఆలోచన ఒక పక్క చేస్తూ దీన్ని ఎట్లా చేయాలి, ఎలా ముందుకు తీసుకోవాలి ఆలోచన చేస్తూ ఇప్పటికీ మేము క్లాపోగ్రామ్ తీయకుండా పబ్లిక్ సర్వీసెస్ 15th ఫైనాన్స్ కార్పొరేషన్ దాంట్లో నిధులు వస్తే ఆ తీర్మానం చేయలేదని గడిచిన 6 నెలల నుంచి మేము తీర్మానం చేయాలనుకుంటున్నా. 2 నెలల నుంచి మీ జాగిరా జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, ఇన్యాంటిసిపేట్ అప్రూవల్ ఇవ్వకూడదు, మీరు చేయాల్సిందే అని మాట్లాడిన వ్యక్తివి ఈరోజు ప్రజా సమస్యల మీద ఆలోచించి కమిషన్ని ఒప్పించి ఈ మీటింగ్ లో తీర్మానం చేయాలని మేము చేస్తే ఈ మీటింగ్ కూడా జరగనీయకుండా చేయాలని చూస్తాం. మేము ఇప్పుడే చెప్తున్నాం, ఇండియా కార్పొరేటర్లందరూ కూడా ముక్త కంఠంతో మాకు అభివృద్ధికి ఆక్షేపం చేస్తున్నాం. అభివృద్ధి నిరోధకులు కాదు, మేము తెలుగుదేశం నాయకులు అభివృద్ధి నిరోధకులు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఒక్క పైసా కడప నగరానికి ఒక పైసా తెచ్చారా నిధులని అడుగుతున్నా. అభివృద్ధి మా కార్పొరేటర్ మీ పక్కకు వచ్చారని మా అభివృద్ధిని చూసి ఓటేశారు. 6 నెలలు అవుతుంది కడపలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వీళ్ళంటూ ఎమ్మెల్యేలు కానీ తెచ్చిన ఫండ్ ₹1 మీ అభివృద్ధి అయితే కేవలం అవ్వాతాతలకి పింఛన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు తప్ప ఏదన్నా ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చేసిన